హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కరకానా. మార్నింగ్ 5 o'clock షోకి మన శంకర్ డైరెక్షన్లో వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ చూశాను. ఈ మూవీ ట్రైలర్లో మనకు చెప్పినట్టు ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని అన్నారు, కానీ స్టోరీ అయితే మాత్రం ప్రెడిక్టబుల్గానే ఉంది. అండ్ స్టోరీ ఎగ్జిక్యూషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరైతే మస్ట్ అండ్ షుడ్గా ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు ఈ మూవీ. నాకు మెయిన్గా ఈ మూవీలో నచ్చిన పార్ట్స్ ఏంటంటే స్టోరీ, ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా షార్ట్ అండ్ చాలా ఇంపాక్ట్ ఉంది, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలానే స్క్రీన్ ప్లే అయితే రేసీ స్క్రీన్ ప్లే. శంకర్ డైరెక్షన్లో నేను వన్ ఆఫ్ ద చాలా ఫాస్ట్ స్క్రీన్ ప్లే చూశాను అనమాట. అండ్ ఇంకా నాకు మెయిన్ నెగిటివ్స్ ఏమనిపిస్తే అన్వాంటెడ్ సాంగ్స్ ఉన్నాయన్నమాట. అంటే సాంగ్ ప్లేస్మెంట్ అనేది నాకు బాగా నచ్చలేదు. 3 సాంగ్స్, రామచ్చ, దోప్ అండ్ ఇంకో సాంగ్ కూడా ఉంది. ఆ సాంగ్స్ 3 ప్లేస్మెంట్ అయితే నాకు నచ్చలేదు. ఎలా అనిపించింది అయితే, ఇప్పుడు మీరు ఫాస్ట్గా కార్లో వెళ్తున్నారు, సడన్గా స్పీడ్ బ్రేకర్ వస్తే ఎలా అనిపిస్తుందో సేమ్ అదే టైప్లో స్టోరీ అనేది ఫాస్ట్గా వెళ్తుంది, సడన్గా స్పీడ్ బ్రేకర్ టైప్లో అన్వాంటెడ్ సాంగ్స్ అయితే పెట్టారు. అదొక్కటే నాకు కంప్లైంట్, మిగతాదంతా బాగానే ఉంది. అండ్ శంకర్ గారి మూవీస్లో చూసినట్టు మెసేజ్ అండ్ ఇందులో అయితే పక్కా మాస్గా తీశారు. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, 2 క్యారెక్టర్లు తండ్రి కొడుకులుగా. అండ్ నాకు తండ్రిగా చేసిన క్యారెక్టర్కి కొంచెం నత్తి లాంటిది పెట్టి అది చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఇంకా యాక్టర్ పెర్ఫార్మెన్స్ కోసం విషయానికి వస్తే రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు, చాలా బాగా ఉంది. అండ్ అలానే శ్రీకాంత్ గారి యాక్టింగ్ కూడా నాకు చాలా బాగుంది. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా కొత్తగా ఉంది కొంచెం. అండ్ ఎస్.జే. సూర్య యాజ్ యూజువల్ తన నెగిటివ్ రోల్ అయితే చాలా సూపర్గా చేశారనమాట. ఆయన మాడ్యులేషన్ అండ్ డైలాగ్ డెలివరీ అండ్ పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే నాకు ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటనిపించిందంటే సునీల్ గారి క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదు, కానీ కొంచెం డిఫరెంట్గా కొత్త యాంగిల్లో చూపించారు. అలానే హీరోయిన్ కిరా అద్వానీది నాకు ఓకే అనిపించింది. మా ఇంకో హీరోయిన్ది కూడా చాలా బాగుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్లో ఇంకా మిగతా విషయాలకు వస్తే ఈ మూవీలో 5 సాంగ్స్ అని చెప్పారు. దిల్ రాజు గారు 5 సాంగ్స్ 75 crores ఖర్చు పెట్టాను. మీరు ఎంత ఖర్చు పెడితే ఏంటండి, ఆ సాంగ్ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్గా లేనప్పుడు మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వేస్ట్. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యన ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఫస్ట్ ఆ సాంగ్ ఏమో, ఇందులో మనకి 4 సాంగ్స్ ఉన్నాయి, 5 సాంగ్ లేదు. హ్యా నిర్వాణ న్యూజిలాండ్లో ఒక సాంగ్ షూట్ చేశారు, దాని గురించి చాలా గొప్పలు చెప్పారు. లార్జర్ స్క్రీన్లో చాలా బాగుంటుంది అది ఇదని. ఆ సాంగ్ అయితే మూవీలో లేదు, అది 14th నుంచి యాడ్ చేస్తారంట. ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఆల్రెడీ 450 రూపీస్ పెట్టి మేము టికెట్ కొని ఫస్ట్ డే చూస్తే, ఇప్పుడు మీరు ఆ సాంగ్ యాడ్ చేయకుండా మళ్ళీ ఇంకా 14th యాడ్ చేస్తారు. ఏమంటే టెక్నికల్ ఇష్యూస్ అన్నారు. అందుకే జనాలు ఓటీటీకి ఎక్కువగా, పైరసీ ఓటీటీ ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే ఇలానే మీరు సాంగ్స్ లేవు, ఏమైనా టెక్నికల్ ఇష్యూ, ఇది కరెక్ట్ కాదు. మీరు 5 సాంగ్స్ పెట్టి అంత బడ్జెట్లో అన్నారు. ఆ సాంగ్ న్యూజిలాండ్లో చాలా విజువలైజ్గా ఉంటుంది అన్నారు. బట్ అలాంటిది మూవీలో ఉండాలి కంపల్సరీ. లేకుండా నేను 2 రోజుల తర్వాత పెడతాను, 3 రోజులు పెడతాను. ఇప్పుడు నేను 450 పెట్టి మళ్ళీ ఇంకో రెండోసారి చూడను కదా. అండ్ ఫస్ట్ డే చూసినందుకు నాకు బెనిఫిట్ ఏంటి అసలు? సో మీరు ఇది కూడా ఆలోచించాలి. అండ్ ఇంకా మూవీ అయితే మీరు ఈ పండగలో పక్కా వాచబుల్. అండ్ ఇండియన్ 2 కన్నా ఈ మూవీ అయితే చాలా బెటరు. శంకర్ గారు కొన్ని చాలా ఎక్కువ మెసేజెస్ ఇచ్చారు. అండ్ ఐఏఎస్లో ఉన్న రూల్స్ గురించి, అలాగే ఎలక్షన్ కోడ్ గురించి లాస్ట్లో ఒక 3 సొల్యూషన్స్ ఇచ్చారు. ఆ 3 సొల్యూషన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఈ మూవీ చూసి కింద కామెంట్ చేయండి.